ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సో వారికోస్ వెయిన్స్ 1 in 3 అండి, ముగ్గురులో ఒకరికి వారికోస్ వెయిన్స్ కంపల్సరీగా ఉంటుంది. ఇది చాలా ఫ్రీక్వెంట్ ప్రాబ్లం అనమాట. ఆల్మోస్ట్ 25 to 30% పీపుల్లో ఈ వారికోస్ వెయిన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలా గుర్తించగలరు సార్ ఈ దీన్ని? చాలా మందికి ఒక్క వెయిన్ కనబడితేనే వారికోస్ వెయిన్స్ అనుకుంటారు, అలా కాదండి. కనబడకుండా కూడా లోపల నరాలు ఉబ్బటము సమస్య క్రియేట్ అవ్వడం చాలా కామన్ గా చూస్తుంటాం. వెరికోస్ వెయిన్స్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? ఫస్ట్ స్టేజ్ లో చిన్న చిన్న వెయిన్స్ కనబడతాయి. సెకండ్ స్టేజ్ లో అంటే కొంచెం మరి కాస్త పెద్ద వెయిన్స్ కనబడతాయి. దీనివల్ల ఏమైనా హార్ట్ కానీ దానికి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు సార్ నార్మల్గా మీ దగ్గర స్పెషల్? ఎర్లీ వారికోస్ వెయిన్స్ లో ఏంటంటే చిన్న ప్రాబ్లం కనుక్కుంటే చిన్న సూది పెట్టి మనం కాస్మెటిక్ గా ట్రీట్మెంట్ చేయొచ్చు. దాన్ని ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం ఉండదు. అదే బాగా అడ్వాన్స్డ్ వెరికోస్ వెయిన్స్ వచ్చి కాళ్ళు పుండు పడింది అనుకోండి, బట్ ఈ ఎండోవీనస్ ప్రొసీజర్స్ అనేది బాగా అవైలబుల్గా చేసింది హైదరాబాద్లో నేనే. సో మా ఏవిస్ సంస్థలో ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ ఆ ఎక్విప్మెంట్ తీసుకురావడం, ఈ వారికోస్ వెయిన్స్ వాస్కులర్ సర్జరీ కోసమే ఒక పెద్ద హాస్పిటల్ స్థాపించడం, ఈ స్థాపించిన హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఇక్కడే స్టార్ట్. ఏవిస్ హాస్పిటల్ అనగానే మొత్తం అంతా దీనికోసం ఉంటుంది సార్? ఓన్లీ వాస్కులర్ సమస్యలే, ఇంకా వేరే సమస్యలు ఏం పెద్దగా చూడడం. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఇండియాస్ #1 బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్, ఏవిస్ హాస్పిటల్ ఎండి రాజా వి కొప్పల గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ వెరికోస్ వెయిన్స్ అనే దీని గురించి మనకు తెలియని విషయాలు అని తెలుసుకునే ప్రయత్నం అయితే ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? హలో అండి, బాగున్నారా? బాగున్నాను సార్. సార్ యాక్చువల్లీ ఈ వెరికోస్ వెయిన్స్ అనేది అవుట్ ఆఫ్ 5 మెంబర్స్లో 3 మెంబర్స్కి ఖచ్చితంగా ఈ డిసీజ్ అనేది ఉన్నదని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్? సో వారికోస్ వెయిన్స్ 1 in 3 అండి, ముగ్గురులో ఒకరికి వారికోస్ వెయిన్స్ కంపల్సరీగా ఉంటుంది. ఇది చాలా ఫ్రీక్వెంట్ ప్రాబ్లం అనమాట. ఆల్మోస్ట్ 25 to 30% పీపుల్లో ఈ వారికోస్ వెయిన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే కాళ్ళలో ఏ కారణంగా రక్తస్రావం సరిగా లేక, బ్లడ్ కాళ్ళ నుంచి మళ్ళీ హార్ట్కి వెళ్ళలేక కాళ్ళు అలా ఉండిపోయి జామ్ అయిపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఏంటంటే బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వకపోవడం వల్ల కాళ్ళు నొప్పులు లేదా వేరే సమస్యలకు దారితీస్తాయి. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది యాక్చువల్గా మనం చూసామంటే 300 BCలో కూడా రోమన్ స్టాచ్యూస్లో ఈ వెయిన్స్ ఉబ్బిన సిరలు చెక్కి ఉన్నాయి. యాక్చువల్గా ఆ స్టాచ్యూలో కూడా చెక్కి ఉన్నాయి అనమాట ఉబ్బిన సిరలు. సో చాలా ఫ్రీక్వెంట్గా మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం వీటిని. కాకపోతే ఈ మధ్యన కొంచెం బాగా ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే మాలాంటి పెద్ద సంస్థలు, వారికోస్ వెయిన్స్ మీద స్పెషలిస్ట్ సంస్థలు ఏంటంటే ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ పెంచడం వల్ల ఇవన్నిటికీ అందరికీ తెలుసు ఎక్కువగా పెరిగింది అనమాట. బాగా అవేర్నెస్ పెరిగింది ఈ మధ్యకాలంలో. అవును సార్. సార్ ఈ వారికోస్ వెయిన్స్ అనే కానీ ఎలా గుర్తించగలం సార్? అంటే నార్మల్గా నిల్చున్నప్పుడు ఫుల్గా పెయిన్స్ రావడం అంటే ఇలాంటివా? అంటే ఎలా గుర్తించగలరు సార్ ఈ పెయిన్ దీన్ని? రైట్. సో వారికోస్ వెయిన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి పెయిన్స్ కనబడతాయి. చాలా మందికి ఏంటంటే 100లో 35 నుంచి 40 మందికి వెయిన్స్ ఉబ్బినట్టు చిన్న చిన్న చారల్లాగా లేదా పెద్ద చారల్లాగా ఉబ్బిన సిరల్లాగా రౌండ్ రౌండ్ బాల్స్ లాగా కొంచెం కణుతుల్లాగా లేకపోతే అట్లా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది. అట్లా కనపరిచిన వాళ్ళలో కూడా కాళ్ళలో ఏంటంటే కొంచెం డిస్కంఫర్టు, కాళ్ళు నొప్పులు వేయటము, కాళ్ళు సాయంకాలం అయితే పీకటము, కాళ్ళు వాచటము, కాళ్ళు అధికంగా దురదలు పెట్టడము, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడము, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలే. నాన్ హీలింగ్ ఆఫ్ అల్సర్స్, కాళ్ళు పుళ్ళు పట్టడం, పుళ్ళు తగ్గకపోవటం, తరచూ కాళ్ళు ఇన్ఫెక్షన్స్ అంటే సెల్యులైటిస్ అంటాం, తరచూ కాళ్ళు ఇన్ఫెక్షన్స్ రావటం, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలే. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. హ్యావింగ్ అట్ ద సేమ్ టైం ఇదేంటంటే ఈ ప్రాబ్లంలో చాలా మందికి ఒక్క వెయిన్ కనబడితేనే వెరికోస్ వెయిన్స్ అనుకుంటారు, అలా కాదండి. కనబడకుండా కూడా లోపల నరాలు ఉబ్బటము సమస్యలు క్రియేట్ అవ్వడం చాలా కామన్గా చూస్తుంటాం. ఓకే సార్. సార్ ఇప్పుడు నార్మల్గా అదే వెరికోస్ వెయిన్స్ అనేది కొంతమందికి అవగాహన లేక కొంతమంది స్కిన్ ఎలర్జీస్ అనుకుంటుంటారు. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీ దగ్గరకు వచ్చినాయి? ఉన్నాయా సార్? చాలా ఉంటాయి. సో స్కిన్ ఎలర్జీ అనుకోవడము. సో ఫర్ ఎగ్జాంపుల్ వారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే కాళ్ళలో రక్తస్రావం సరిగా లేకపోవడం వల్ల బ్లడ్ పైకి వెళ్ళకలేక మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళు అలా జామ్ అయిపోయి ఉండిపోతుంది. అలాగ రిపీటెడ్గా కాళ్ళు ఉండిపోయి కాళ్ళు నల్లగైపోవడము, ఆ చర్మం చెడిపోవడము, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్లో మనం చూస్తాం. సో అలా చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ కాళ్ళలో చాలామంది ఆ చర్మం మారడం వల్ల దాన్ని స్కిన్ ఇన్ఫెక్షన్ అనుకోవడము, చర్మ సమస్య అనుకోవడము, తరచూ చర్మం డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఎన్నో ఏళ్ళ తరబడి ట్రీట్మెంట్ తీసుకోవడం. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ యూపీ నుంచి ఒక పేషెంట్ వచ్చారు, ఉత్తరప్రదేశ్ నుంచి. గత 18 ఏళ్ళగా చర్మానికి ట్రీట్మెంట్ పెట్టుకుంటున్నారు.
ఇలాంటివి యా. సో కాలు నల్లబడుతుంటే అంటే వాళ్ళు ఒరిజినల్గా తెలుగు వాళ్ళే కానీ అప్పుడు ఇప్పుడు సెటిల్ అయిపోయారు. సో అక్కడ వాళ్ళు వెళ్ళటము, లోకల్ డాక్టర్కి వెళ్ళడం, చాలాసార్లు లోకల్ డాక్టర్స్కి కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇది ఒక వ్యాస్కులర్ సమస్య, ఈ నరాలు ఉబ్బటం అనేది ఒక వ్యాస్కులర్ సమస్య, ఇది ఈజీగా సాల్వ్ అవుతుంది అనే అవేర్నెస్ వాళ్ళలో కూడా లోపించడం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే ఏదో ఆయింట్మెంట్ పెట్టుకోండి, క్రీమ్ పెట్టుకోండి అని బాగా దిశ చేసి లేట్ చేస్తూ ఉంటారు. సో ఇవేంటంటే చాలా కామన్గా ఉంటుందండి. 10 నుంచి 25 ఏళ్ళ వరకు రాంగ్ ట్రీట్మెంట్లు అంటే తప్పుడు ఆయింట్మెంట్లు పెట్టుకొని వచ్చిన సందర్భాలు నేను చాలా చూశాను నా సొంత జీవిత వ్యవధిలో. సో ఇది చాలా కామన్గా అలా ఉంటుంది. సరే, ఇప్పుడు ఆయిల్స్ ఏదైతే మనం ఆయిల్ అనుకున్నామో, ఆయిల్ రాసేయడం అంటే ఓన్ రెమెడీస్ వాళ్ళు ప్రయత్నించడం వల్ల ఇలాగ ఆయిల్ కానీ లేకపోతే ఏమైనా క్రీమ్స్ కానీ ఇలా రాసుకోవడం వల్ల ఆ ఇష్యూస్ ఇంకా పెద్ద అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా ఈ ఆయిల్స్, క్రీమ్స్ వీటన్నిటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని నేటివ్ ఆయిల్స్ అంటే ఊళ్ళో మనము పెట్టుకునే ఆయిల్స్ ఏంటంటే దానిలో ఏముంటుందో మనకు తెలియదు. ఇప్పుడు హిమానీ ఆయిల్, ఈ ఆయిల్ దానిలో వాసన కోసం రకరకాల కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్ వాడితే ఏంటి, ఆ కెమికల్స్ స్కిన్ మీద ఏం ఎఫెక్ట్ ఇస్తుందో కూడా మనకు తెలియదు. అలా కాకుండా కొంతమంది అంటే క్రీమ్స్, ఆయింట్మెంట్స్ పెడతారు. ఈ క్రీమ్స్, ఆయింట్మెంట్స్ అన్నిటిలో కూడా రోగ నిరోధక శక్తి తగ్గిపోయే, ఇమ్యూనిటీ తగ్గించే స్టీరాయిడ్స్ అనే ఒక వస్తువు ఉంటుంది అనమాట. ఆ స్టీరాయిడ్ వల్ల ఏంటంటే మీకు ఇంకా అక్కడ లోకల్ ఇమ్యూనిటీ తగ్గి కొంతవరకు ఏంటంటే ఆ స్టీరాయిడ్ రాయడం వల్ల అన్ని మనకి ఫీలింగ్ తగ్గిపోద్ది. సో కొంతవరకు ఏంటంటే ఆ దురదాన్ని వస్తే అంతా తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ అది ఏంటంటే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ ఆయింట్మెంట్ వల్ల ఇంకా ఎక్కువ హామీ వాటిల్తుంది అనమాట. సో డెఫినెట్గా వెరికోస్ వెయిన్స్లో మనం చాలా నెగ్లెక్ట్ చేసి ఇలాంటి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సార్, వెరికోస్ వెయిన్స్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? సో స్టేజ్ల పరంగా చూసామంటే ఫస్ట్ స్టేజ్లో చిన్న చిన్న వెయిన్స్ కనబడతాయి. సెకండ్ స్టేజ్లో అంటే కొంచెం మరి కాస్త పెద్ద వెయిన్స్ కనబడతాయి. థర్డ్ స్టేజ్లో అంటే వెయిన్స్ కనబడుతూ కాలు కొంచెం నల్లబడటము ఇవన్నీ జరుగుతాయి. ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే కాల్లో చిన్నగా కలర్ మారటము, నొప్పులు వేయటము, కాలు విపరీతంగా నొప్పి వేయటము, మోకాలు కింద భాగం అంతా నల్లబడ్డము. ఈ స్టేజ్లోనే చాలా మంది మీరు నాకు అనుకున్నట్టుగా చర్మ సమస్య అనుకుని చర్మం డాక్టర్ కలుస్తారు. ఓకే. అండ్ ఫిఫ్త్ స్టేజ్లో ఏమో చిన్న పుండు పడిపోతుంది. ఎందుకంటే లోపల ప్రెషర్ పెరిగి వాళ్ళు ఏంటంటే సరైన ట్రీట్మెంట్ తీసుకోపోతేనేమి లేకపోతే ఆ లోపల వెయిన్స్ సాల్వ్ కాకపోతేనేమి ఆ వెయిన్స్ ఆ చర్మం ఇచ్చిపోద్ది అనమాట. ఇచ్చిపోయి కొంచెం పుల్లా పడిపోతాయి. 6వ స్టేజ్లో పెద్ద పుళ్ళు ఏర్పడతాయి, దాన్ని గ్యాంగ్రీన్ అని కూడా అంటాం. సో ఏంటంటే దీనికి 6 స్టేజీలు ఉంటాయి. సో ఈ స్టేజీల్లో ఏంటంటే ఒక విషయం గమనించాల్సింది, చాలామంది పేషెంట్స్ నాకు వచ్చి చెప్తారు నేను ఫస్ట్ స్టేజీలు ఉన్నాను. ఈ స్టేజీలు పేషెంట్ డయాగ్నోస్ చేసుకోవడం కాదండి. ఈ స్టేజీలు ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకోవడానికి, మీరు ఏ స్టేజీ పేషెంట్ చూశారు, ఎలా ఉంది, ఎలా తగ్గుద్ది అని చెప్పడానికి. సో ఈ స్టేజీతో పాటు కొన్నిసార్లు స్కానింగ్లో మైల్డ్ లేకపోతే ఎర్లీ అని రాస్తారు. అది పట్టుకొని చాలామంది ఎర్లీ స్టేజ్ అనుకుంటారు. అలా కాదు, ఆ స్కానింగ్ చేసే డాక్టర్కి మీ విషయం పూర్తిగా అర్థం కాకపోయి ఉండొచ్చు కదా. సో స్టేజ్, ఎర్లీ, లేట్ ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తుంది మీ డాక్టర్ గారు. సో మీ డాక్టర్ని మీరు అడగాలి క్లియర్గా, నేను ఏ స్టేజ్లో ఉన్నాను, ఎలా చేస్తే తగ్గుతుందని మీరు క్లియర్గా సంబోధిస్తే వాళ్ళు చెప్తారు. ఏ స్టేజ్లో సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్స్ తీసుకోవడం కానీ ఏ టైంలో జరిగితే బెటర్? సో ఈ వారికోస్ వెయిన్స్ మీద అవగాహన తక్కువ లేదు కాబట్టి ఏ స్టేజ్లో ఉన్నా కూడా రావడం మంచిదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 or 2 స్టేజ్లు ఉన్నానుకోండి, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, నేనే వద్దని చెప్తాను మీకు ఆపరేషన్ వద్దని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సంస్థలో దగ్గర 56,000 ఓపీలు చూసాం 3 ఏళ్లలో. అందులో 6,700 మందికి ఆపరేషన్ చేస్తాం. ఓకే. సో 10% కానీ అరౌండ్ 10%, 11% మందికి ఆపరేషన్లు చేస్తారు. ఎలాంటివి హాస్పిటల్ అయినా కూడా. ఇప్పుడు మా సంస్థలో మిగిలిన అందరికీ మీరు ఏదో సాక్షులు వేసుకోండి, బరువు తగ్గండి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయండి, ఇవన్నీ చెప్తున్నాం. ఎవరికి కూడా అందరికీ ఆపరేషన్ ఎవరు చెప్పరు. సో ఏంటంటే బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎర్లీ స్టేజ్ వచ్చినా కూడా డయాగ్నోస్ చేస్తాము, ఈ వెయిన్ యొక్క చుట్టుకొలతలు లెక్క పెట్టుకుంటాము. స్కానింగ్ మా దగ్గర అందరికీ డాప్లర్ పరీక్ష ఫ్రీ మా హాస్పిటల్ సంస్థ అన్నింటిలోకి. ఓకే. సో మీకు అది క్లియర్గా స్కాన్ చేసి ప్రాబ్లమ్ అంతా ఐడెంటిఫై చేసి చెప్పేస్తాం కాబట్టి మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఈ సాక్సెస్ వేర్ చేయడం కానీ ఇవన్నీ చేసేది వీటి నుంచి దూరం ఉండడం కోసమేనా? సో వారికోస్ వెయిన్స్కి పొడగాటి సాక్స్లు అంటే కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే ఎర్లీ వారికోస్ వెయిన్స్కి సాక్స్లు పొద్దాక వేసుకొని ఉంటే ఏంటంటే ఈ వెయిన్స్ నొక్కి పెట్టి బ్లడ్ అనేది పైకి పంపడం జరుగుతుంది. సో అది కొంచెం మనకి దానివల్ల ఉంటే అడ్వాంటేజ్. బట్ అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే ఓన్లీ సాక్స్ వల్ల చాలా స్టేజ్లు అంటే 4వ స్టేజ్, 5వ స్టేజ్, 6వ స్టేజ్ పేషెంట్లకి తగ్గదు. ఏమవుతుంది ఆ నొక్కి పెట్టినంతసేపు బ్లడ్ పైకి వెళ్తుంది, ఆ సాక్ ఇంటికి వెళ్ళి తీసేస్తే మళ్ళీ అది ఎఫెక్ట్ పోతుంది. సో సాక్స్ అనేది ఏంటంటే చాలా టెంపరీ. సాక్స్ అనేది ఏంటంటే ఎవరైనా వేసుకోవాలంటే ఎర్లీ స్టేజ్ వాళ్ళు లైఫ్ లాంగ్ వేసుకోవడానికి ప్రిపేర్ అవ్వాలి. ఒకరోజు వేసుకొని తీసేస్తే రేపు మళ్ళీ వస్తుంది, అదేమి పర్మనెంట్గా క్యూర్ చేయదు. సాక్స్ హెల్ప్స్ ఓన్లీ ఇన్ కంట్రోల్, ఇట్ డస్ నాట్ అ క్యూర్.
మూడోది ఏంటంటే చాలా మంది మన వెదర్ కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఇట్లాంటి ప్రదేశాల్లో చాలా వేడిగా ఉంటుంది కదా, ఆ వేడిలో కానీ మనము సాక్స్ పొద్దాక వేసుకున్నామంటే దాని లోపల చెమట అంతా పెరిగి ఇంకా పుళ్ళు ఎక్కువ పాడతాయి. మనం ఊరకొట్టిన సాక్స్లు వేసుకోకూడదు లేట్ స్టేజ్లో. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటే సాక్స్లు మీ సైజ్కి సరిపోయినట్టుగా కొలతలు తీసుకొని మీ సైజ్ ప్రకారం ఇవ్వాలి. ఇంకొకటి వేసేసుకోకూడదు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు పట్టించుకుంటే బాగానే ఉంటుంది. దీనివల్ల ఏమైనా హార్ట్ కానీ దానికి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? చాలా అరుదుగా అండి వెరికోస్ వెయిన్స్ వస్తే ఏంటంటే క్లాట్స్ ఏర్పడతాయి. ఆ క్లాట్స్ కొంచెం డీప్ వెయిన్స్లోకి వెళ్తే అది హార్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అలా అయ్యే అవకాశం చాలా తక్కువ, 1 to 2% కన్నా ఎక్కువ ఉండదు. సో దాని గురించి భయపడి మనం ట్రీట్మెంట్ చేసుకోకూడదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అలా ఒక పేషెంట్కి అయినా కూడా అది చాలా దురదృష్టకరం. చాలా సింపుల్గా 10 నిమిషాలు చేసేసి ప్రొసీజర్కి మొత్తం మనం హార్ట్ అంతా కాంప్లికేట్ చేసుకోవడం అనేది చాలా జరగకూడదు. అలా జరుగుతుందని నేను అన్ను అందరికీను, బట్ అరుదుగా జరగచ్చు, రేర్గా జరగచ్చు. సో అలా జరిగిన సందర్భాలు 5-6 నేను చూశాను, బట్ చాలా తక్కువ. ఓకే సరే, ఇప్పుడు నార్మల్గా నిల్చుంటే కాల్ నొప్పులు అనేవి చాలా మందికి వస్తుంటాయి. అంటే ఎక్కువ మా ఆఫీస్లోని నార్మల్గా నిల్చోవడం వల్ల పెయిన్స్ ఏమో లేకపోతే లాగడం ఏమో అని అనుకుంటారు. అంటే ఆ పెయిన్స్ ఈ పెయిన్స్కి ఏమైనా ఉంటుందా? చాలా సార్లు లింక్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకున్న విషయం ఏంటి, ఎవరికి ఎలాంటి మనిషికి కూడా లెగ్ పెయిన్స్ నార్మల్ కాదండి. నిల్చుంటే కాదు, కూర్చుంటే కాదు. మీరు గంట నిల్చున్నాయి, 10 గంటలు నిల్చున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 4 గంటలు 5 గంటలు ఆపరేషన్ చేశాను, నాకు ఎటువంటి కాలు నొప్పి లేదే. సో అదంతా పొరపాటు. సో ఎవరికి కూడా పెయిన్ ఇన్ ద లెగ్స్ ఇస్ నాట్ నార్మల్. కొంతమంది షుగర్ వల్ల నొప్పులు వస్తాయి అంటారు, కొంతమంది నిలబడ్డ వల్ల నొప్పులు వస్తాయి అంటారు, కొంతమంది వయసు మళ్ళీపోయింది కదా నొప్పులు రావా ఆ మాత్రం అంటారు. అవన్నీ కరెక్ట్ కాదు. సో వాళ్ళకి వెరికోస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలా సార్లు వెరికోస్ ఉంటుంది. నిల్చుంటే పెయిన్, కాలు ఒక 2 గంటలు నిల్చుంటే బాగా కాలు నొప్పులు వస్తున్నాయంటే లాగేస్తున్నాయంటే యూజువల్గా వెరికోస్ వెయిన్స్ వల్ల అలా జరుగుతుంది. కానీ అలా జరగాలని రూల్ లేదు, కానీ జరుగుతూ ఉంటుంది. అది మనకు స్కానింగ్ చేస్తే తెలుస్తుంది. సో బట్ మీరు ఒక మంచి వాస్కులర్ డాక్టర్ దగ్గర వెళ్ళి మీకు నిల్చునే పొజిషన్లో స్కానింగ్ చేసుకుంటేనే మీకు వెరికోస్ వల్ల నొప్ప, మరి ఏ ఇతర కారణాల వల్ల నొప్ప, విటమిన్ లోపాల, షుగరా, ఇంకేమన్నా అని చెప్పడం జరుగుతుంది. ఏదన్నా కానీ ఒక కారణం ఉంటుంది. నిల్చుంటే కాలు నొప్పి నార్మల్ కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ వెరికోస్ వెయిన్స్ అనేది దేనికి లింక్ అయి ఉంటుంది సార్ నార్మల్గా? సో వెరికోస్ వెయిన్స్ అనేది మనకు అనుకున్నట్టుగా చర్మ సమస్యలకు లింక్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ వెరికోస్ పేషెంట్స్కి చర్మం చెడిపోతుంది. చాలా మంది వెరికోస్ వెయిన్స్కి బ్లడ్ క్లాట్ అయ్యి సర్క్యులేటరీ సంస్థ అంటే సంచలన సంస్థ అది కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది వెరికోస్ వెయిన్స్ పేషెంట్స్కి తరచూ ఇన్ఫెక్షన్స్ వచ్చి సెల్యులైటిస్ వచ్చి రేర్గా సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్, బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్కి బాగా లింక్ ఉండే సంస్థలు అన్నమాట, ఏరియాస్ లింక్ ఉంటుంది. హోమ్ రెమెడీస్ అవన్నీ అంటారు సార్, అవన్నీ ఉంటాయా అసలు? సో హోమ్ రెమెడీస్ ఇవన్నీ తప్పండి, యాక్చువల్ చేయకూడదు. చాలాసార్లు ఏంటంటే మనము వెల్నెస్కి ఇల్నెస్కి కన్ఫ్యూజ్ అయిపోతాం. వెల్నెస్ వరకు హోమ్ రెమెడీస్ కరెక్ట్ అండి. వేడి నీళ్ళు తాగండి, పసుపు మంచిగా తినండి, లేకపోతే కూరగాయలు తినండి, ఇవన్నీ యోగా చేయండి. ఇవన్నీ అంటే వెల్నెస్ అంటే మన ఓవరాల్ పౌష్టిక ఆహారం, ఓవరాల్ మనం మనిషి హెల్తీగా ఉండడానికి వెల్నెస్ కోసం వాడతాం. కానీ మీకు అదే షుగర్ వచ్చింది అనుకోండి, ఇన్ని పళ్ళు తినండి అనేది కరెక్ట్ కాదు. అది ఇల్నెస్. షుగర్ అనేది ఒక వ్యాధి, దానికి మందు ఉంటుంది. అదేవిధంగా వెరికోస్ అంటే దానికి ఒక ప్రాబ్లం, దానికి సొల్యూషన్ ఉంటుంది. అంతేగాని దానికి మనం ఇంటి వాడి చిట్కాలకి మనం కలపకూడదు. కొన్ని ఇంటి చిట్కాలు కరెక్టే, ఎప్పుడో కొన్ని తరాలుగా మనం ఫాలో అవుతున్నాం, వేడి నీళ్ళు తాగటం లేదంటే ఇవన్నీ. బట్ అది జబ్బులకి ట్రీట్మెంట్గా వాడడం అనేది పొరపాటు. వెరికోస్ వెయిన్స్ క్లియర్గా ఒక సమస్య, దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ మనం కామన్గా చూసే ఇంటి చిట్కాలు ఎలాంటివి అంటే కాలుకు వేడి ఉప్పు రాయడము, లేదంటే కాలుకు పసుపు రాయడము, ఇవన్నీ చేస్తే అంటే వెరికోస్ వెయిన్స్ తగ్గవు సరికదా, పెరిగిపోయే అవకాశం ఉంటుంది. పసుపు రాయడం వల్ల కనబడదు కూడా కదా సార్, ఆ కలర్ ఈ కలర్ మిక్స్ అయిపోయి ఇబ్బంది అవుతుంది. సరే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు లైక్ ఇన్ని ఆపరేషన్స్ లైక్ ఇన్ని చేశాను అన్నారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు సార్ నార్మల్గా మీ దగ్గర స్పెషల్? సో మేము మా ప్రత్యేకత ఏంటంటే వెరికోస్ వెయిన్స్కి మేము ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ చేస్తామండి. బేసిక్ ఏంటంటే ఎర్లీ వెరికోస్ వెయిన్స్లో ఏంటంటే చిన్న ప్రాబ్లం కనుక్కుంటే, సపోజ్ వాళ్ళు చూడడానికి ఎబ్బెట్టుగా ఉంది, నేను షార్ట్ చేసుకుంటాను, కాస్మెటిక్గా ట్రీట్ చేయండి అంటే చిన్న సూది పెట్టి మనం కాస్మెటిక్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. దాన్ని క్లాక్స్ అంటాం. దాన్ని ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం ఉండదు. అదే బాగా అడ్వాన్స్డ్ వెరికోస్ వెయిన్స్ వచ్చి కాళ్ళు పుండు పడింది అనుకోండి, దానికి వెరికోస్ వెయిన్స్ చేసి ఆ పుండును కూడా పూర్తిగా తగ్గించి వూండ్ కేర్ విభాగం ఉంటుంది, వాళ్ళ తద్వారా మనం తగ్గిస్తాం. ఈ మధ్యలో ఏంటంటే మనం మెయిన్గా చేయగలిగేది ఏంటంటే ఈ రక్తనాళాల సమస్యలు ఉన్నప్పుడు దానికి బయట నుంచి కట్ చేసి తీస్తే అది వాస్కులర్ సర్జరీ కదా. మేము ఇంటర్వెన్షనల్ ఏరియాస్ బాగా అద్భుతంగా చేయగల కెపాసిటీ అంటే ఎక్కడా కట్ చేయాల్సిన అవసరం లేకుండా లోపల నుంచి ఎండోవీనస్ పద్ధతిగా ఈ వెయిన్స్ అనేవి మనం సాల్వ్ చేసేస్తాం. ఈ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. సో ఈ ఎండోవీనస్ పద్ధతిలో చేసుకుంటే బాగా క్లిక్ అయ్యి బాగా తగ్గిపోతాయి. సో ఇవన్నీ కూడా మనం చేసుకుంటే, బట్ ఈ ఎండోవీనస్ ప్రొసీజర్స్ అనేది బాగా
అవైలబుల్గా చేసింది హైదరాబాద్లో నేనే. అవును. సో మా ఏవిస్ సంస్థలో ఏంటంటే ఇవన్నీ ఫస్ట్ ఆ ఎక్విప్మెంట్ తీసుకురావడం, ఈ వెరికోస్ వెయిన్స్ వాస్కులర్ సర్జరీ కోసమే ఒక పెద్ద హాస్పిటల్ స్థాపించడం, ఈ స్థాపించిన హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ చేయటం, ఇవన్నీ కూడా మనం ఇక్కడే స్టార్ట్ చేసాం. సార్ ఏవిస్ హాస్పిటల్ అనగానే మొత్తం అంతా దీనికోసం ఉంటుంది కదా సార్? ఓన్లీ వాస్కులర్ సమస్యలే, అంటే వెరికోస్ వెయిన్స్, ఆర్టరీ సమస్యలు, కాళ్ళ పుళ్ళు, చిన్న చిన్న వెయిన్స్, కాలు ఉబ్బిపోతుంది, ఊర్లో బోధకాలు అంటారు, వాటి ట్రీట్మెంట్లు, వీటి కోసమే ఉన్నాం మేము. ఇంకా వేరే సమస్యలు ఏం పెద్దగా చూడం. సో ఎక్కువ వారికోస్ వెయిన్స్ చేస్తాం. సార్ లేజర్ అప్గ్రేడ్ అయిన మొత్తం లేజర్ ట్రీట్మెంట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయని విన్నాను సార్. కరెక్ట్. సో ఈ రక్తనాళం లోపలికి వెళ్ళి ఎండోవేనస్ పద్ధతిలో లోపలికి వెళ్ళి లేజర్ పెడితే దాన్ని ఎండోవేనస్ లేజర్ అంటారు. ఓకే. లోపల రేడియో ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ అంటారు. ఇప్పుడు ఇంకా కొత్తగా లోపల ఆ వెయిన్ లోపలికి వెళ్ళి లోపల బంకెడుస్తాం, గ్లూ అంటాం. సో అలాగే ఇవన్నీ కూడాను మా వారికోస్ వెయిన్స్ యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. బట్ ఏదైనా కూడా మనం ఎక్కడ లేజర్ చేసినా, గ్లూ చేసినా, ఏం చేసినా పేషెంట్ని కట్ చేయడం కానీ, కుట్లేయడం కానీ, నడుములు సూది ఇవ్వడం కానీ, పెద్దగా మత్తు ఇవ్వడం కానీ, ఇవేవి లేకుండా చేసేస్తాం. ఈ వారికోస్ వెయిన్స్ అనేది అవగాహన స్టార్ట్ చేసింది మీరు. అసలు ఎందుకు సార్ అవగాహన ఇవ్వాలి? అంటే జనాలకి, అంటే మీరు అలాంటి ప్రాబ్లమ్స్ చూసారా? అంటే వీళ్ళకి తెలీదు, వీళ్ళకి తెలియాలి అని అలాంటివి మీకు ఏమైనా థాట్ వచ్చిందా? సో ఇది చాలా ఉన్నాయండి. ఈ అవగాహన లోపానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటేంటే మన మెయిన్ ఆలోచనే, ఇది గుండె సమస్య ఉంటే చెప్పు, ప్రాణం పోద్దంటే చెప్పు, లేదా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి. సో కొంత అవగాహన ఎందువల్ల లేదంటే రెసిస్టెన్స్ అనమాట. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఇది గుండె సమస్య కాదు, ట్యూమర్ కాదు, క్యాన్సర్ కాదు, బ్రెయిన్ ట్యూమర్ కాదు, దీనికి ఏంటి అర్జెంట్ అని కొంతవరకు పేషెంట్ దగ్గర నుంచి నిర్లక్ష్యం. ఇంకోటి ఏంటంటే ఇవి చాలా మంది ఊళ్ళలో, చిన్న ఊళ్ళలో, చిన్న ప్రదేశాల్లో నరాలు అని సంబోధిస్తారు. ఇవి యాక్చువల్గా సిరలు, ఉబ్బు సిరలు ఇవి. నరాలు అనగానే మనం యాక్చువల్ న్యూరాలజీ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతుంటారు, వేరే తప్పు ట్రీట్మెంట్, లేక ఇందాక మనం అనుకున్నాం స్కిన్ ట్రీట్మెంట్ తీసుకోవటం. సో రాంగ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోతారు చాలా మంది. మూడో కారణం ఏంటంటే వాళ్ళ లోకల్ డాక్టర్స్ కూడా ఇంత కొత్త అద్భుతమైన ట్రీట్మెంట్లు వచ్చాయి, మనం చిన్న సూది పెట్టి లోపలే కరిగించేస్తాం, ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం లేకుండా చేస్తాం అని చెప్పే ఒక టైప్ ఆఫ్ అవేర్నెస్ కూడా చాలా తక్కువగా ఉంది. ఓకే. సో డాక్టర్స్లో కూడా అవేర్నెస్ తక్కువ. సో ఇవన్నీ కూడా కారణాల వల్ల మనకు అవగాహన లోపించింది. లేకపోతే ఈ వారికోస్ వెయిన్స్ అనేది కళ్ళలో క్యాటరాక్ట్ కన్నా మోర్ కామన్. సో లేకపోతే కళ్ళ హాస్పిటల్ చూసామంటే మూలకే ఉన్నాయి ఇప్పుడు. వేరే వాస్కులర్ సంస్థలు ఇప్పుడు మాకు మించి అసలు ఎవరు లేరు ఇండియాలో. సో డెఫినెట్గా దీని మీద అవేర్నెస్, ఫర్దర్ నాలెడ్జ్ క్రియేట్ చేయడం చాలా అవసరం. సార్ అంటే నార్మల్గా ఈ ఇష్యూ మీద ఎక్కడికైనా వెళ్తే సేమ్ టైప్ ఆఫ్ ప్రైజెస్ ఉండాలి, అంటే ఒకలాగా ఉండాలి, కానీ ఈ డిఫరెన్సెస్ ఎందుకు ఉంటాయి సార్? వారికోస్ వెయిన్స్కి ప్రైసింగ్ అనేది దగ్గర 2-3 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి, మీరు వెళ్ళే హాస్పిటల్ సైజు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 30 ఫ్లోర్లు కట్టి చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ ఇచ్చి మీరు వెళ్ళగానే మంచి 3 రకాల క్యాపుచినోలు ఇవన్నీ ఇచ్చారనుకోండి, ఆ క్యాపుచినోస్ కాస్ట్ యూజువల్గా పేషెంటే కడతారు. సో డెఫినెట్గా అందుకే మాకు ప్రొఫెషనల్ ఫీజు అంటే డాక్టర్ కట్టే ఫీజు ఉంటుంది, టెక్నికల్ ఫీజు అంటే హాస్పిటల్కి మీరు ఆ సంస్థ కట్టడానికి ఇచ్చే ఫీజు ఉంటుంది. అవి రెండు, ఆ టెక్నికల్ ఫీజు కొన్ని పెద్ద హాస్పిటల్ చాలా ఎక్కువ ఉంటాయి. అది సింపుల్ మ్యాథమెటిక్స్, ఇంకా దానిలో ఇంకేం పెద్ద విషయం లేదు. మా ఏవిస్ సంస్థలు ఏంటంటే మాకు అలాంటివి ఏం లేవు. మాకు టెక్నికల్గా మేము చిన్న సంస్థే, ప్లస్ ఆ ఫీజులు ఎప్పుడు మేము వేరే వాళ్ళ మీద వేయలేదు. ఎందుకంటే మాకు చాలా ఫోకస్ ఈ వారికోస్ వెయిన్స్లో చాలా పెద్ద సంస్థ చేయాలి. సో మా ప్రైసెస్ చాలా తక్కువగా ఉంటాయి. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కంపేర్ చేస్తే హాఫ్ కన్నా తక్కువగా ఉంటాయి. అయినా కూడా ఎంతో కొంత ప్రైస్ ఎందుకు కట్టాలి అంటే, ఇప్పుడు ఇది మేము వాడే ప్రోడక్ట్స్ అన్ని మెట్రానిక్స్. సో సెకండ్ కారణంకి వస్తున్నాను, మీరు దాని లోపల ఏం ప్రోడక్ట్స్ వాడతారు, మీరు ఎలాంటి మీరు ఆ ప్రొసీజర్ చేయడానికి ఏం ఎక్విప్మెంట్ వాడతారు, అవి బెస్ట్ క్వాలిటీ వాడాలండి. ఇక్కడ మెయిన్ థింగ్, ఇక్కడ కాస్ట్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, మీకు ఉండేది ఒకటే కాలు, ఆ కాలుకి చేసే ప్రతి ఎక్విప్మెంట్, వాడే ప్రతి ఎక్విప్మెంట్, చేసే ప్రతి డాక్టరు వాళ్ళకి అంత అవగాహన పరంగా సరిగ్గా చేసుకుంటేనే బాగవుతుంది. ఇదేదో మనం ఒక తిన్న వస్తువు కొనుక్కోవటం కాదు. ఇప్పుడు ఏదో బర్గర్ కొనుక్కుంటాం, నచ్చకపోతే పడేస్తాం, రైట్? ఒక బయట తింటాం, మీ కాల్ తీసి మీరు పడేయలేరు. సో డెఫినెట్గా ఇక్కడ ఏంటి, ఆ అవేర్నెస్ అది ఉండడం చాలా అవసరం. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మెట్రానిక్ అనే ప్రోడక్ట్ మాత్రమే వాడతాను. ఇది అమెరికాలోనే మాత్రమే తయారవుతుంది. నాకు రోజుకి కనీసం 5 చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చి కలుస్తారు. సార్ మీరు ఇంత పెద్ద సంస్థ కదా సార్, మేము ఇస్తాం, కొంతమంది ఫ్రీగా పెట్టి వెళ్ళిపోతాం ఈ ఎక్విప్మెంట్లు అంటారు. నాకు వద్దురానైనా, నువ్వేం ఫ్రీగా పెట్టమాక, నాకేం వద్దు, నేను నా లైఫ్ బతుకుతానని చెప్పేసి నేను ఓన్గా చేసుకుంటాను. సో అదేంటంటే ఆ అమెరికన్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల మా కాస్ట్ కొంత ఉంటాయి, మాకనే తక్కువ వాళ్ళు ఉంటారు. బట్ మెట్రానిక్ వాడుతూ మీకు ఇట్లాంటి క్వాలిటీ అనేది మా సంస్థ తప్ప ఇంకెక్కడ కుదరదు. ఎందుకంటే మెట్రానిక్ ప్రోడక్ట్స్ నాట్ చీప్.
అట్ ద సేమ్ టైం చైనీస్ ప్రొడక్ట్స్ వస్తాయి, బట్ ఆ చైనీస్ ప్రొడక్ట్ ఎలా ఫైర్ అవుతుందో తెలియదు, అవి ఎలా ఉంటాయో తెలియదు. సో అందుకని కొంచెం నేను దూరంగా ఉంటాను. సో డెఫినెట్గా కాస్ట్ అనే దానికి ఒకటి సంస్థ సైజు, రెండు ఆ సంస్థలో అంటే ఈ సర్జరీస్ వాడే లోపల ముడి సరుకులు ఏంటి, ఇవి రెండు కూడా చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి. అందుకని నేను పేషెంట్స్కి ఎప్పుడు చెప్తాను, మీరు కాస్ట్ బెనిఫిట్ ఒక్కటే చూడమాకండి, ఎఫర్ట్ బెనిఫిట్ కూడా చూడండి. సపోజ్ మీరు ఆపరేషన్ చేసుకొని ఫెయిల్ అయింది అనుకోండి చైనీస్ ప్రోడక్ట్తో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో ఉంటారనుకోండి, ప్రతిసారి ట్యాక్సీ వేసుకొని వారానికి ఒకసారి 5 కలిసి ఆ ట్యాక్సీ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ డాక్టర్ కోసం 4 గంటలు వెయిట్ చేసి, దీనికి కూడా ఖర్చు అవుతుంది బై ద వే. ఈ ఆపరేషన్ ఫెయిల్ అయితే మీరు ఆ డాక్టర్ చుట్టూ తిరగడానికి కూడా బోల్డ్ ఖర్చులు అవుతాయి. సో దాన్ని ఎఫర్ట్ బెనిఫిట్ అంటాం. లేకపోతే మీకోసం మీ కొడుకు ఎవరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో ఉద్యోగం మానేసి వాళ్ళ లాస్ ఆఫ్ పే లీవ్ పెట్టి 10 రోజులు మీ వెనక తిరిగాడు అనుకోండి, అది కూడా డబ్బులు పోయినట్టే. సో ఇవన్నీ కూడాను డబ్బులు లెక్కే. డబ్బులు అంటే ఒక్క మీరు హాస్పిటల్ కట్టే అమౌంట్ కాదు. సో అందుకే హాస్పిటల్లో డాక్టర్స్ మనం జడ్జ్ చేసినప్పుడు, హాస్పిటల్ జడ్జ్ చేసినప్పుడు హస్తవాస అంటారు, సక్సెస్ రేట్స్ అంటారు, వాళ్ళకు ఉన్న పరపతి అంటారు. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని మీ ఇంటి దగ్గర ఇలాంటి ఈ హాస్పిటల్ ఇప్పుడు మా ఐవిస్కి వచ్చారనుకోండి, మీరు ఉభయ రాష్ట్రాల్లో ఏ పల్లెటూరు నుంచి మీరు నాకు ఫోన్ చేసినా మీ పల్లెటూరులో 3 బాగైన నంబర్ నేను ఇస్తాను, మీరు ఎక్కడి నుంచి చేసినా. సో అక్కడ మీరు మీ వాళ్ళు కనుక్కోండి, తగ్గిందా లేదా, ఇక్కడికి వెళ్తే ఏమైందని కనుక్కొని రండి. అట్ ద సేమ్ టైం అది అలాంటి వర్కప్ చేసుకోకుండా మనం దాన్ని హాఫ్ ఆఫ్ చేస్తే మాత్రం రివర్స్ అయితే కొంచెం బాగా సఫర్ అవుతారు. విలేజెస్లో ఎక్కువ కదా సార్ ఈ ఇష్యూ? అన్ని దగ్గరలో ఎక్కువ అండి, విలేజెస్లో కూడా అవేర్నెస్ ఎక్కువ బాగా. సరే, ఎందుకు హాస్పిటల్స్ గురించి మాట్లాడితే నాకు ఒక థాట్ ఇది వచ్చింది. అంటే ఎక్కువ ఎక్కడైతే డబ్బులు ఉంటాయో, అంటే ప్రైజెస్ ఉంటాయో అక్కడికి ఎందుకు వెళ్తారు నార్మల్? కొన్నిసార్లు దిస్ పర్సెప్షన్ ఆఫ్ క్వాలిటీ అండి. క్వాలిటీ అయితేనేమి, మార్కెటింగ్ అయితేనేమి. అగైన్ నేను చెప్పేది ఏంటంటే, మన రాజ్యాంగం ప్రకారం ఏంటి, ఎవరికైనా ఒక హెల్త్ ఇస్ అ రైట్, అంటే ఆరోగ్యం ఒక హక్కు. ఆరోగ్యం హక్కు అంటే ఏంటి, దానికి అర్థం ఏంటి, మీరు ఎలాగైతే మనం మాట్లాడడానికి హక్కు ఉందో, అలాగే మీ కాళ్ళు నొప్పి ఉంటే బాగు చేసుకోవడానికి మీకు హక్కు ఫ్రీగా, రైట్? ఆ హక్కుని ఎవరు ఎవరు నిర్వర్తించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్, రైట్? మనకు అన్ని ఒరిజినల్గా అది ఫ్రీ, మనం ఎప్పుడైనా వెళ్ళిపోయి ఎప్పుడైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు అక్కడ రష్ పెరగడం అయితేనేమి, అక్కడ నంబర్స్ ఎక్కువైతేనేమి, లేదంటే అంత ఫెసిలిటీస్ లేకపోతేనేమి మనము ప్రైవేట్ హాస్పిటల్ పెట్టడం జరిగింది. సో ఒరిజినల్గా ఇప్పటికి కూడా లాలో ఏముంది, ఎవడో డబ్బు ఉన్నోడు పలానా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటాడు, వాడికి లైన్లో నిలబడడం ఇష్టం లేనివాడు చేయించుకుంటాడు, లైన్లో నిలబడి ఇష్టం ఉన్నవాడు గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకుంటాడు. అన్ని ఫెసిలిటీస్, అన్ని సర్జరీలు గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటికీ ఫ్రీగా ఉన్నాయి. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ రకరకాల స్కీములు ఉన్నాయి, రైట్? సో డెఫినెట్గా సో మీకు ఫ్రీగా కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే పేషెంట్స్ లేదండి మాకు అది ఇష్టం లేదు, మేము వచ్చి పలానా చేసి, ఈ పలానా హాస్పిటల్లో వాళ్ళకుండే కాస్ట్ స్ట్రక్చరు, ఇప్పుడు జూబ్లీస్లో రెంటు మీకు మూసాపేటలో రెంట్ కన్నా తేడాగా ఉంటుంది. ఇదే హాస్పిటల్ నేను మూసాపేటలో పెట్టి హాఫ్ రెంట్ కట్టాలి కదా. సో ఈ రెంట్ మరి ఎక్కడి నుంచో రావాలి కదా. సో కొంతవరకు ఎకనామిక్స్ కూడా ప్లే అవుతాయి, కొంతవరకు ఆ ఎకనామిక్స్లో పలానా ప్రొసీజర్ పలానా రేటుకే చేయాలని పెద్దగా ఏం రూల్స్ లేవు. అండ్ అలా ఇష్టం లేని వాళ్ళు బాజప్తుగా హ్యాపీగా మన గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నిమ్స్, బోల్డ్ హాస్పిటల్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది, టిమ్స్ అనేసి. సో ఇవి ఎక్కడి నుంచి కూడా చేసుకొని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఓకే సార్, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఇది ఎక్కువ వస్తాయని విన్నాను. డెఫినెట్గా ప్రెగ్నెన్సీలో గర్భం దాల్చిన తర్వాత ఆల్మోస్ట్ 35 to 40% పేషెంట్స్కి వ్యారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎటువంటి లేజర్ ఆపరేషన్ అంటే చెయ్యం, మీరు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత 9 months రండి, అప్పుడు అవసరం ఉంటే చూద్దాము అని చెప్పడం జరుగుతుంది. సరే, ఈ వ్యారికోస్ వెయిన్స్ ఈ ట్రీట్మెంట్ జరిగాక మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళుగా నేను ఈ ఇలాంటి షోలు చేస్తున్నాను. ప్రతి దగ్గర నేను ముక్తకంఠంతో చెప్పే విషయం ఏంటంటే, ఈ వ్యారికోస్ వెయిన్స్ ఎంత మంచి డాక్టర్ చేసినా కూడా 1 నుంచి 3% మందిలో మళ్ళీ వెనక్కి వస్తాయి. ఈ రికరెన్స్ ఇస్ వే ఆఫ్ లైఫ్. అందుకే యాక్చువల్గా వ్యారికోస్ వెయిన్స్కి ఇంకో పేరు ఏంటంటే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ. అంటే క్రానిక్ అంటే ఎన్నో ఏజ్ సంవత్సరాలుగా ఉన్నది. సో అదేదో ఒకసారి చేయగానే మ్యాండేటరీగా అందరిలో 100% తగ్గిపోద్ది అనేది ఒక అపోహ. దీన్ని అపోహని బాగా ఆజ్యం పోసింది ఏంటంటే ఈ సోషల్ మీడియా. చాలా మంది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లో పూర్తిగా తగ్గిపోద్ది, గ్యారంటీ వారంటీ అని చెప్పి చేస్తారు. అది ఇంపాసిబుల్ అండి. గ్యారంటీ ఇచ్చి వ్యారికోస్ వెయిన్స్ అనేది ఎవరు చేయలేరు. అదే కాదు 90% జబ్బుల్లో మీరు అది చేయలేరు ఆ విషయం. సో పోతే ఏంటంటే ఈ మంచి హ్యాండ్స్లో కానీ వ్యారికోస్ వెయిన్స్ చేసామంటే 2-3%లో మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం.
ఓకే. దీనికి కారణం ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్గా జెనెటిక్స్, అంటే వ్యారికోస్ వెయిన్స్ ఫస్ట్ మీకే ఎందుకు వచ్చింది ఇంకోటికి ఎందుకు రాలేదంటే కొంతవరకు జనువుల యొక్క రోల్ కూడా ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా మీకు అవి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే మా సంస్థలు అంటే వచ్చిన వ్యారికోస్ వెయిన్స్ ఏమైనా వస్తే మేము ఫ్రీగానే మళ్ళీ తగ్గించి చాలా మందికి ట్రీట్మెంట్ చేసి పంపించడం జరిగింది. సో డెఫినెట్గా దాన్ని తగ్గిస్తాము, చూసుకుంటాం, మాకు ఇది ఒకటే విషయం కాబట్టి మేము డెఫినెట్గా క్యూర్ చేస్తాము. బట్ ఓవరాల్గా ఏంటంటే మాత్రం ఈ వ్యారికోస్ వెయిన్స్ చేస్తే డెఫినెట్గా 2-3% మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అవును సార్. ఓకే సార్, ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది విలేజెస్ అక్కడ వాళ్ళకి చాలా తక్కువ అనమాట ఐడియా, అంటే వ్యారికోస్ వెయిన్ ఏంటి, ఏం జరిగింది ఏంటని. దాని మీద మీరు ఫ్రీ క్యాంపస్ అక్కడ పెట్టి ఫ్రీ సేవలు అందిస్తున్నారని విన్నాను సార్. అది ఎందుకో తెలుసుకోవచ్చా? అదేనండి, బేసిక్గా అవేర్నెస్ చాలా తక్కువ. నేను చెప్పినట్టుగా ఈ ఫ్రీ సిటీలు విలేజెస్ అన్నింటిలో అవేర్నెస్ తక్కువ. బట్ కనీసం సిటీస్లో ఏంటంటే బాగా నెట్ ఎక్కువ చదవడం వల్ల, మన సోషల్ మీడియా ప్రెసెన్స్ చూసుకోవడం వల్ల వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది. వేరే చాలా స్మాల్ టౌన్స్లో ఏంటి అది కూడా లేదు కదా. అందుకని ఏంటంటే చాలా స్మాల్, ఇప్పుడు దగ్గర 350కి మించి ఫ్రీ క్యాంపులు చేసి ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ పెంచడము, విషయం ఏంటో చెప్పడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో డెఫినెట్గా మనం చాలా ఫ్రీ క్యాంప్స్ లేకపోతే చాలా సోషల్ సర్వీస్ చేయడం చేస్తే దానివల్ల ఏంటి చాలా మంది ఈ విషయం ఉందని తెలుసుకోవడం జరిగింది. మీకు 3 బ్రాంచెస్తో స్టార్ట్ చేసి ఇప్పుడు 5 స్టేట్స్లో 24 బ్రాంచెస్ ప్లస్ బ్రాంచెస్ మీరు చేశారు. దానికి మీ లైక్ మీ మోటివ్ కానీ మీరు ఏంటి సార్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్ యాక్చువల్లీ? సో నేను 2015 వెనక్కి వచ్చినప్పుడు అసలు వాస్కులర్ సంస్థ అనేది ప్రైవేట్ రంగంలో లేదు. ఓకే, వాస్కులర్ ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ అంటూ ప్రైవేట్ రంగంలో భారతదేశంలో లేదు. సో దీని మీద అవేర్నెస్ చేయడానికి మొదలుపెట్టాను. అలా మొదలు పెడితే అంచెలంచెలుగా పెరగడము, మనం ఆ ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వాలంటే మంచి మిషన్లు కొనాలి. ఆ మిషన్లు కూడా మనం ఒక 20 ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. మూడోది ఏంటంటే ఆ ట్రీట్మెంట్ చేస్తూ చేస్తూ మనకి కొన్ని కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్, అంటే వీడికి తగ్గలేదనో లేకపోతే ఇంకోలా సమస్య వచ్చిందనో చేసిన తర్వాత అలాంటివి కూడా, ఎందుకంటే నంబర్ ఎక్కువ చేస్తాం కదా. మనకి మంచి వచ్చినా మనకు వస్తుంది, చెడు వచ్చినా మనకు వస్తుంది కదా, ఎందుకంటే మనమే ఎక్కువ చేస్తాం. ఇప్పుడు మీరు కారు 10 కిలోమీటర్ల రోజుకి 200 కిలోమీటర్లు నడిపారు అనుకోండి, గీత పడక తప్పదుగా. అదేవిధంగా మనకు కాంప్లికేషన్స్ వచ్చినాయి. వాటి మీద ఇంకా ఫర్దర్ నేర్చుకుని ఇవన్నీ కూడా ఏంటంటే మనం బాగా అవేర్నెస్ పెరగడం వల్ల, నాలెడ్జ్ కర్వ్ ఇంప్రూవ్ అవడం వల్ల నాకు 2019-20 కల్లా ఏమనిపించింది అంటే అసలు ఇది నేషనల్ వైడ్ తీసుకెళ్ళొచ్చు. మనం నేర్చుకున్న సబ్జెక్టు, మనకున్న నాలెడ్జ్, మనకుండే అవేర్నెస్, అంటే కస్టమర్ ఏం కావాలనుకుంటున్నారు, పేషెంట్కి ఏం కావాలనుకుంటున్నారు అనే ఒక థాట్ మనకి చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మన నంబర్స్ ఎక్కువ కాబట్టి నేను భారతదేశం మొత్తం స్ప్రెడ్ అయ్యాం. ఇప్పుడు ఇండియా వైడ్ మనకి, అంటే సౌత్ ఇండియా అంతా ఉంది, బెంగాల్లో కూడా ఉంది. మనకి మంచి ప్రెసెన్స్ ఉంది, మంచి కేసెస్ జరుగుతున్నాయి. సో డెఫినెట్గా దానికి మనం ఏంటంటే చాలా రుణపడి ఉన్నాం మన పేషెంట్స్కి. మన సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. ఇన్ని బ్రాంచెస్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు సార్. ఇది ఫుడ్ వల్ల ఏమైనా వస్తుందా సార్? నార్మల్గా డౌట్. సో వారికోస్ వెయిన్స్కి ఫుడ్కి ఎటువంటి లింక్ రిలేషన్షిప్ లేదండి. ఎటువంటి ఫుడ్ తీసుకున్నా కూడా పర్వాలేదు, దానికి ఎటువంటి సంబంధం లేదు. సో డెఫినెట్గా చాలామంది ఏంటంటే చాలామంది పలానా ఫుడ్ మానేస్తారు, పప్పు వస్తువులు మానేస్తారు. దానివల్ల ఇంకా ఆరోగ్యం క్షీణించిపోవడమే కానీ ఈ వారికోస్ వెయిన్స్ దానివల్ల తగ్గవండి. డైట్ వల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? ఏముండవండి. అంటే ఓపిక ఉండదు కదా సార్, నార్మల్గా డైట్లు మెయింటైన్ చేసి ఇవి చేసి, అదే లైక్ జిమ్కి వెళ్తుంటారు, వెయిట్ లిఫ్ట్ చేస్తుంటారు కాళ్ళ మీద, అంటే ఎక్కువ ఇష్యూస్ మనకి ఇక్కడే వస్తాయి. దానివల్ల ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? లెక్క ప్రకారం ఉండదండి. యాక్చువల్గా మేము ఎంకరేజ్ చేస్తాం మా పేషెంట్స్, మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే, ఎంత వాకింగ్ చేస్తే అంత మంచిదని. ఇన్ఫ్యాక్ట్ రివర్స్ చెప్తామన్నమాట. సెడెంటరీ అంటే ఖాళీ కూర్చోవడము ఇస్ లైక్ న్యూ స్మోకింగ్. సో మీరు రోజుకి 500 మీటర్ కన్నా తక్కువ నడిస్తే అది రోజుకి 10 సిగరెట్లు తాగినంత హామ్ చేస్తుంది మీ బాడీకి. సో నడకపోవడం అనేది ప్రాబ్లం, నడవడం అనే కాదు. సో డెఫినెట్గా నడవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. మీరు ఎంత మూవ్ అయితే మీకు అంత సమస్యలు తక్కువగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వారికోస్ వెయిన్స్ మీద అవగాహన లేని వాళ్ళకి, అంటే నాకు కూడా కొంచెమే ఉంది, కానీ మీతో మాట్లాడాక నాకు కూడా క్లారిటీ వచ్చింది. నాకే కాదు, ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ కూడా మంచి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు సీ. థ్యాంక్ యూ.